ఇంకా కొంతమందికి అనుమానం, అమ్మో ఆయన వచ్చేస్తే అదిగో ఆ జగన్ వస్తే మేము అయిపోవాలి, మేము అమెరికా నుంచి వచ్చాం, బ్రిటన్ నుంచి వచ్చాం, హైదరాబాద్లో ఆస్తులు అమ్ముకుని వచ్చేసాం, మొత్తం పెట్టుబడులన్నీ అమరావతిలో పెట్టాం, మళ్ళీ ఏమైపోవాలి, ఆయన రాక్షసులు వస్తే మేమేమైపోవాలి అనేది ఆ భయం అవసరం లేదు. నేను చెప్తున్నాగా, ఇక మళ్ళీ రాడు ఆయన. ఎందుకంటారా, ఈ 3 పార్టీలు కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మళ్ళీ 2029లో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి, కలిసి పోటీ చేస్తారు. డాక్టర్ గారు ఎందుకండి మీరు అంత గట్టిగా చెప్తున్నారు మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది, 10 ఏళ్ల ప్రభుత్వం అంటే? నేను ఎన్నిక 24లో జరిగిన 23లోనే 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పా. గెలిచేది కూడా కూటమి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్న. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఎవరైనా తంపులు పెట్టి ఈ ముగ్గురు మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోతే ఏం జరగబోతుందో తెలుసా? తెలుగుదేశం పార్టీకి మొన్న 23 వచ్చినాయి, 19లో 30 వస్తాయి. ఆయన మన పవన్ కళ్యాణ్ పవర్ స్టారే, పూర్తి పవర్ఫుల్లే, కానీ ఆయన 0 కొట్టేశాడు కదా. ఎవరో ఒక ఆయన గెలిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకటి గెలిచాడు, ఆయన ఒంటరిగా పోటీ చేసిన, పోనీ బీజేపీతో కలిసి పోటీ చేసిన 5-10 సంఖ్య దాటదు, ఎవరో తనుకుపోతారు. కనుక ఈ 3 పార్టీల్లో ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా, ఇవాళ పవర్ స్టార్ చాలా పవర్ఫుల్, జనంలో మంచి పేరుంది, జనాకర్షణ ఉంది. 500 అవసరం లేదు, 1000 అవసరం లేదు, బిర్యానీ పొట్లాలు అవసరం లేదు, మందు ప్యాకెట్లు అవసరం లేదు. అదిగో వచ్చే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే వేలాది మంది తరలి వస్తారు. డబ్బు ఖర్చు పెట్టకుండా జనం వచ్చేది ఎవరికంటే, ఈరోజు దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కనుక విడిపోతే ఏంటో తెలుసు, ముందే తెలుసు. సినిమా తెలుగుదేశం పార్టీ గెలవదు, జనసేన అడ్రస్ ఉండదు, ఇక బీజేపీ అంటారా? ఎందుకు బీజేపీ కావాలంటే, ఎన్నిక సక్రమంగా సజావుగా మన ఓటు మనం వెళ్ళి బూత్లో వేసుకోవాలంటే బీజేపీ ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, మొన్న గనక బీజేపీ రంగంలో దిగి ఆ పోలీస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను బదిలీ చేయకపోతే ఏం జరిగేది తెలుసా? పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు చించి, హింస సృష్టించి, విధ్వంసం సృష్టించి అక్రమంగా స్థానిక సంస్థల్లో గెలిచాడో, జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేశాడు. ఈ బీజేపీ వాళ్ళు కలవరు, ఈయన మీద కోపంతో ఉన్నారు. ఆ కోపాన్ని చల్లార్చింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కొంచెం డోసు ఇచ్చారు వాళ్ళు. ఎందుకయ్యా, ఆయన మమ్మల్ని వ్యతిరేకించారన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన త్యాగం అంటే ఆయనే. ఆయనకున్న 3 ఎంపీ సీట్లుంటే 1 ఎంపీ సీటు త్యాగం చేశాడు. ఎమ్మెల్యే సీట్లు అయితే 3 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇచ్చాడు. ఏకంగా గొంతెమ్మ కోరికలు వాళ్ళకి 10 బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లా, 6 ఎంపీ సీట్లా? అంత సీన్ ఉందా? ఎవరైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే 10 ఎమ్మెల్యే సీట్లు, 6 లోక్సభ సీట్లు సినిమా లేదు. అడిగారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరిని కలపాలి, పెళ్లి చేయాలి, ఏదో రకంగా చేయాలని చెప్పి, ఇక మీరు వద్దు నేను వద్దు, నాకు ఇచ్చిన 3 అసెంబ్లీలు, 1 లోక్సభ బీజేపీకి ఇస్తానని త్యాగం చేశాడు. ఇంకో రికార్డు కూడా సృష్టించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు అందరూ విజయం సాధించారు, 2 ఎంపీలు ఇద్దరు విజయం సాధించారు. కనుక ఈ 3 కలిసి ఉంటారు. పెట్టుబడిదారులు ఎవరున్నా మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టండి, అమరావతి మారదు. ఈ ప్రభుత్వం, ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం అని మనం గమనించాలి.